హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆమె పేరు నేహ. ఆమె తన తల్లిదండ్రులకు మూడవ సంతానం. నేహకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ స్కూలు చదువుతూ ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి నేహ వాళ్ళ తల్లి మిషన్ కుడుతూ పిల్లలను చదివించింది. కానీ ఆమెకు వారికి పెళ్ళిళ్ళు చేయటం భారంగా మారింది. నేహ ఒకతే అందంగా ఉంటుంది. తన ఇద్దరు అక్కలు కూడా అంత అందంగా ఉండరు. దాంతో వారిద్దరికీ ఎక్కువ కట్నాలు ఇచ్చి ఎన్నో సంబంధాలు వెతికి ఎక్కువ కట్నంతో పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది. దాంతో అప్పులు పాలైపోయింది. నేహ వాళ్ళమ్మ నేహకు వివాహ సమయం వచ్చింది. కానీ ఆమెకు పెళ్లి జరిపించడానికి నేహ వాళ్ళ అమ్మ దగ్గర అంతగా డబ్బులు లేవు. దాంతో ఆమె బాధపడుతూ ఉండేది. ఇంతలో ఒకరోజు బాగా ధనుకులైన ఒక సంబంధం నేహ కోసం వచ్చింది. అది చూసి నేహ వాళ్ళమ్మ ఎంతో ఆశ్చర్యం వేసింది. వారికి చెప్పింది వాళ్లకు ఇచ్చుకోవటానికి తన దగ్గర ఎటువంటి కట్న కానుకలు ఇవ్వటానికి ఇప్పుడు స్తోమత లేనందున కొన్నాళ్ళు ఆగమని చెప్పింది. కానీ అమ్మాయి వాళ్లకు బాగా నచ్చడంతో ఆ అబ్బాయి వెంటనే పెళ్లి జరిపించండి అని చెప్పాడు. మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, అది చాలు. మా దగ్గరే బోల్డంత డబ్బు ఉంది. మీరు మీ అమ్మాయిని పంపించండి చాలు అన్నారు వాళ్ళు. దాంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ నేహ ఎంత అదృష్టానికి ఎంతో మురిసిపోతున్నారు. అసలు పెళ్ళి ఎవరూ చేసుకోరు అనుకున్న అమ్మాయికి ఇంత గొప్పింటి సంబంధం వచ్చిందని అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. పైగా అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు, ఆస్తిపరుడు, బుద్ధిమంతుడు అని. పెళ్లి ఖర్చులన్నీ ఆ అబ్బాయి వాళ్ళే పెట్టుకున్నారు. పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది. అప్పగింతల తర్వాత పెళ్ళికూతురు తన అత్తారింట్లో అడుగుపెట్టింది. అక్కడ వైభవాన్ని చూసి కళ్ళు తిరిగినంత పని అయ్యింది నేహాకి. లంకంత ఇల్లు ఎంతో వైభవంగా ఉంది. అన్ని ఖరీదైన సామానులు, ఇంటి ముందు ఎన్నో కార్లు. తన అదృష్టం ఎంత బాగుంటుంది అని తను అస్సలు ఊహించుకోలేదు అని అనుకుంది. పైగా తన భర్త తనని ఎంతో ప్రేమిస్తున్నాడు, పైగా ఎంతో బాగా మాట్లాడతాడు అని తన అదృష్టాన్ని తానే నమ్మలేక సంతోషంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అలా సంతోషంగా ఉన్న సమయంలో రాత్రి సమయంలో నేహ భర్త నేహ దగ్గరికి వచ్చాడు. వస్తూనే తలని పట్టుకున్నాడు. నేహ, నాకు ఎందుకు బాగా తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కడుపు అంతా మంటగా ఉంది అంటూ చెబుతూనే అమాంతంగా కింద పడిపోయాడు. ఆ హఠాత్ పరిణామానికి నేహ ఎంతో భయపడిపోయింది. తనని లేపడానికి ఎంతో ప్రయత్నించింది. ఎంత పిలిచినా తను స్పృహలో లేడు. భయపడిపోయిన నేహ వెంటనే గట్టిగా ఏడుస్తూ అందరినీ పిలవడం స్టార్ట్ చేసింది. దాంతో అందరూ వచ్చారు. వెంటనే నేహ వాళ్ళ భర్తను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు అని, విష ప్రభావం వలన అతడు చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారించారు. అతడు చనిపోయాడు అన్న వార్త విన్న నేహ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన అదృష్టానికి ఇలా వెంటనే దురదృష్టం వెన్నంటే ఉంటుందని అస్సలు ఊహించలేదు నేహ. ఎంతో మంది తన తన అదృష్టానికి సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు తన భర్త తన లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తన పరిస్థితి ఏంటి అని తన భర్తను తలుచుకుంటూ ఏడుస్తున్న నేహ దగ్గరికి నేహ వాళ్ళ అత్తమామలు, అన్నయ్యలు వచ్చి ఎన్నో మాటలు తిట్టారు. ఎందుకు మా వాడికి విషమిచ్చి చంపావు అంటూ అన్నారు. ఆ మాటలు విని నేహ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎంతో ప్రేమించే నా భర్తను నేను విషం ఇవ్వటం ఏంటి అని ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు తనకు విషమిస్తాను అని నేహ ఎంత చెప్పినా వినకుండా పోలీసులకు నేహానే విషం ఇచ్చింది అని చెప్పి ఆమెను అరెస్టు చేయించారు. తర్వాత నేహాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కుటుంబానికి ఎందరో శత్రువులు ఉన్నారు, ఆస్తి తగాదాలు ఉన్నాయి అని. కానీ వారు ఎవ్వరూ కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా అమాయకురాలైన నేహాను జైలు పాలు చేశారు. అక్కడ నేహ వాళ్ళ అమ్మగారి ఇంటి వైపుగా ఈ విషయం అంతా తెలిసిపోయింది. అప్పుడు నేహ వాళ్ళ అమ్మను ఆ కాలనీ వాళ్ళంతా ఎంతో తిట్టారు.
అమాయకురాలే నా అబ్బాయిని మీ కూతురు అనవసరంగా చంపింది. అసలు మీది హంతకుల కుటుంబం. ఎంత దారుణం! ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చింది. ఆమె అంతకుముందే ఎవరినో ప్రేమించి ఉంటుంది. అటువంటప్పుడు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంది? ఆ అబ్బాయి జీవితాన్ని ఎందుకు ఇలా అర్థవంతంగా ముగింపు చేసింది? ఎంత పాపం! చీచి! అసలు మీతో మాట్లాడకూడదు అని ఆ కాలనీ వాళ్ళందరూ ఆ తల్లిని సూటిపోటి మాటలతో ఆ తల్లిని ఎంతో ఇబ్బంది పెట్టారు. నేహ కూడా ఎంతో దుఃఖించింది. నేను నా భర్తను చంపలేదు అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు వినలేదు. ఆమెను జైలు పాలు చేశారు. అలా జైలుకి వెళ్ళిన ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అక్కడ ఉండి తోటి ఖైదీలు ఏమన్నా ఎంతో హింసించేవారు. మేమందరం ఏదో ఒక తప్పు చేయటం వలన ఇక్కడికి వచ్చాం. కానీ నీ అంతలా కాదు. పెళ్ళైన రోజే భర్తను చంపాలంటే నువ్వు ఎంత మూర్ఖురాలివి. నీకు అతడంటే ఇష్టం లేకుండా ఉంటుంది. నువ్వు ఎవరినో ప్రేమించి ఉంటావు. అందుకే నీ భర్తని చంపావు అన్నారు. లేదు, నేను అలాంటిదాన్ని కాదు. నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. నేను చంపలేదు అని నేహ ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా ఆమెను చేదరించుకున్నారు. ఆమెతో అసలు మాట్లాడే వాళ్ళే కాదు. ఆమెను దూరంగా పెట్టేవారు. మరికొందరు ఆమె అందాన్ని చూసి అసూయపడేవాళ్ళు. ఇలా నేహాకు అక్కడ దినదిన గండంలా మారింది. ఒకరోజు జైలర్ నేహాను చూసి అడిగింది, నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చుని ఉన్నావు, వాళ్ళ అందరితో పాటు లేవేంటి అని. అప్పుడు నేహ చెప్పింది, వాళ్ళందరూ నేను నా భర్తను చంపాను అని నాతో మాట్లాడడం లేదు. కానీ వాస్తవం ఏంటి అంటే అసలు నేను నా భర్తను చంపలేదు. నాపై ఈ తప్పుడు ఆరోపణ జరిగి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఆ విషయం ఎవ్వరూ నమ్మడం లేదు అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ జైలర్ అసలు జరిగింది ఏంటో నాకు వివరించి చెప్పు అని అడిగింది. అప్పుడు నేహ జరిగిందంతా చెప్పింది. అది విని నేహ చెప్పిందంతా నిజమే అనుకున్నది. చేయలేదు. అప్పుడు అన్నది, సరే కొందరు లాయర్స్ ఎలా ఉంటారు అంటే ఇలా జైల్లో వాళ్ళకి ఎవరూ కూడా బెయిల్ ఇవ్వటానికి ముందుకు రానప్పుడు స్వయంగా ఫీజు తీసుకోకుండా వాదించి బయటికి తీసుకొస్తారు. నువ్వు బయటికి రావటానికి ఏదైనా లాయర్తో మాట్లాడతాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది. చెయ్యలేరు. ఆ జైలర్ మాటలకు ఎంతో సంతోషించింది నేహ. కానీ అనుకోకుండా ఆ జైలర్ అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయింది. నేహ తన దురదృష్టానికి తనని తానే నిందించుకుంది. తనకు ఎంతో అదృష్టం ఉంది, అందుకే ఇటువంటి భర్త, ఇంత గొప్ప ఇంటి సంబంధం వచ్చింది అని అనుకుంది, సంతోషపడింది. నేహ జీవితం ఇలా ఒక్కసారిగా తలకిందులుగా మారి అల్లకల్లోలంగా అవుతుంది అని అస్సలు ఊహించలేదు. తన దురదృష్టానికి, తాను చెయ్యని తప్పుకి తను ఎలా శిక్ష అనుభవించాల్సి వస్తుందని నేహ కుళ్ళి ఏడుస్తూ ఉంది. కొత్తగా వచ్చిన జైలర్ ఒకసారి నేహాని కలిసింది. నీ కోసం ఎవరు లాయర్ వచ్చారు అని, తను నీకు బెయిల్ ఇప్పిస్తారంట, వెళ్ళి కలువు అని చెప్పింది. ఒక చిన్న ఆశతో ఆ లాయర్ని వెళ్ళి కలిసింది నేహ ఆ జైల్లో. అలా ఆ లాయర్ ఆ కేసును తీసుకున్నాక ఒక 11 నెలల తర్వాత ఆమెకు జైలు నుండి విముక్తి లభించింది. జైలు గేట్ బయటికి వచ్చిన తర్వాత నేహాకు తన వాళ్ళు ఎవరైనా వచ్చి తనను తీసుకువెళ్తారేమోనని చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. దాంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. తన అమ్మని కలిసి గట్టిగా హగ్గు చేసుకుని గట్టిగా ఏడవాలి అనిపించింది. ఆమెకు తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ నేహాను అదో రకంగా చూస్తున్నారు. దరిద్రపుది వచ్చింది, ఇంకెవరిని మింగాలనుకుంటుందో అంటూ మాటలు అంటున్నారు. వాళ్ళ మాటలన్నీ వింటున్న నేహాకి కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. తల దించుకుని తన తల్లి ఇంటి వైపుగా వెళ్ళింది. తన తల్లి ఇంటి ముందు తన రెండవ అక్క తన 2 కూతులతో గుమ్మంలో కూర్చుని ఉంది. తన అక్కని చూడగానే దుఃఖం వచ్చింది నేహాకి. ఏడుస్తూ పిలిచింది. ఆ పిలుపు విన్న అక్క నేహాను ఎంతో తిట్టింది. ఆగు, అక్కడే ఆగు, ఏ మొహం పట్టుకుని వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వా? ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అరిచింది. అదేంటక్క అలా అంటున్నావు? అమ్మ ఎక్కడుంది? నేను అమ్మను కలవాలి, పిలువు అని అంటుంది. ఇంకెక్కడమ్మా? నువ్వు చేసిన తప్పుకి సూటిపోటు మాటలు విని అమ్మ గుండె ఎప్పుడో ఆగిపోయింది, అమ్మ అప్పుడే చనిపోయింది అంటూ ఏడ్చింది. అక్క! ఆ మాటలు విని నేహ షాక్ అయిపోయింది. తన కన్నతల్లి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందా? అది నా వల్ల అంటూ రోధించింది. కాసేపు అయ్యాక అక్క అన్నది,
అక్క అన్న మాటలకు ఏడ్చింది. చాలే ఇంక ఏడుపు, ఇక్కడ నుంచి వెళ్ళిపో వెంటనే అని అంది. అదేంటక్క, నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఈ లోకంలో ఇంకెవరున్నారు? మీరు తప్ప, ఈ ఇల్లు తప్ప అని అంది. మేము వివరము చెప్పలేము, నీకిక లేము. నువ్వు నీ భర్తని చంపిన ఆ రోజే మా జీవితాలన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి. మీ చెల్లెలు కట్టుకున్న భర్తని చంపేసింది. నువ్వు కూడా మీ చెల్లిలాగానే మమ్మల్ని ఎప్పుడు చంపేస్తావంటూ అత్తవారింట్లో నానా మాటలు అంటూ చిత్రహింసలు పెట్టారు. నన్ను ఇలాగా గొడవలు పెరిగి 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 వాళ్ళు నాపై నమ్మకం లేక వాళ్ళని నేను నీలాగే చంపేస్తానేమోనని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. అమ్మ నా పరిస్థితికి ఎంతో దుఃఖించింది. దీనికి అంతటికి కారణం నువ్వే అని మేమందరం ఎంతో బాధపడ్డాము. అప్పుడు అమ్మ నాకంటూ ఎవరూ లేరు అని, ఏంటి అని మొత్తం అంతా నా ఆస్తి మొత్తం నా పేరుపైనే రాసింది. తర్వాత కొన్నాళ్ళకు ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లు నా పేరుపైనే ఉంది. 2 పిల్లల్ని తీసుకుని నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను. ఎలా బ్రతకాలి అనుకున్న సమయంలో నాకు ఒక సంబంధం వచ్చింది. అతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ తనకు కట్నంగా ఈ ఇంటిని తన పేరుపైన రాసి ఇవ్వాలి అన్నాడు. నాకు వేరే గత్యంతరం లేక నేను దానికి ఒప్పుకున్నాను. ఈ ఇల్లుని అతని పేరుపైన రాశాను. అలా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. అతను అంత సంస్కారవంతుడేమీ కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటానంటే నేను అస్సలు ఒప్పుకోవటానికి అంటే ఒప్పుకోను. ఇంట్లో ఎక్కడ వాటా అడుగుతావని నాతో కూడా గొడవ పెట్టుకుని నన్ను కూడా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు. రోజు తాగి వచ్చి నన్ను కొట్టడం చాలలేదు అని ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నాకు ఈ కాస్త నీడను కూడా లేకుండా చెయ్యాలని చూస్తున్నావా? దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుండి. మళ్ళీ ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు, నాకు కనిపించకు. ప్లీజ్ నేహ, నీకు 2 చేతులెత్తి దండం పెడతాను. అమ్మ ఎలాగో ఈ ఇంటిని నా పేరుపైన చేసింది. దీనిపై హక్కుని కావాలి అని కోరుకోకు. నా భర్త అంత మంచివాడు కాదు. నన్ను ఇక్కడి నుండి వెళ్ళగొట్టేస్తే అప్పుడు నా బ్రతుకు నీలాగే రోడ్డు పాలు అవుతుంది. వెళ్ళిపో అంటూ ప్రాధేయపడింది. అప్పుడు నేహ అడిగింది, సరే అక్క, నేను వెళ్ళిపోతాను. కానీ ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళగలను? పైగా చీకటి అయ్యింది. ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వు, నేను తెల్లారే వెళ్ళిపోతాను. కానీ వాళ్ళ అక్క అందుకు ఒప్పుకోలేదు. నువ్వు ఇక్కడ ఉండటం నా భర్త చూస్తే పెద్ద గొడవ చేస్తాడు. ఇతడు కూడా అదే మాట అంటే నేనేం చెయ్యాలి? మీ చెల్లిలాగే నువ్వు భర్తని చంపేస్తావా అంటూ సూటిపోటి మాటలతో వేధిస్తాడు. ఇక రోజు నాకు అతనితో టార్చర్ మొదలవుతుంది. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు. ఇప్పటికే నా జీవితం నీ వల్ల ఎంతో అల్లకల్లోలంగా మారిపోయింది. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ ప్రాధేయపడింది ఏడుస్తూ. దాంతో నేహాకు ఎంతో బాధ అనిపించింది. నా వలన మా అక్క జీవితం ఎందుకు పాడవడం? ఎలాగనో నా జీవితం పాడయ్యింది. తన జీవితమైనా బాగుండాలి అనుకున్నా నేహ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ నేహాన్ని చూసి తిట్టుకుంటూ ఉంటున్నారు, మొహాన్ని తిప్పుకుంటున్నారు. ఇంతలో ఒక ఆవిడ నేహాన్ని పిలిచింది. నేహ, జైలు నుండి ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? అసలు ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎందుకు చంపావు నీ భర్తనంటూ అడిగింది. అప్పుడు నేహ ఆమెకి జరిగిందంతా చెప్పింది. ఇందులో నా తప్పు ఏమీ లేదా ఆంటీ, నాకు ఎందుకు ఎంత శిక్ష పడిందో నాకేమీ తెలీదు అంటూ బోరున వినిపించింది. అప్పుడు ఆమె అన్నది, నాకు నీపై నమ్మకం ఉంది నేహ. ఎవరైనా అంత గొప్పింటి సంబంధం మంచి సంబంధం వచ్చినప్పుడు ఎవరు ఎందుకు అలా చేస్తారు? నువ్వు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నావు. అతనితో పెళ్లి జరుగుతుందని ఎంతో మురిసిపోయావు. అటువంటిది నువ్వు అతన్ని పెళ్ళైన రోజే చంపావు అంటే నేను నమ్మలేదు. ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్నదే నిజమయ్యింది. నువ్వేమీ బాధపడకు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావు? ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. ఎటు వెళ్ళాలో తెలియడం లేదా ఆంటీ, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఎలా బ్రతకాలో తెలియడం లేదు అంటూ వినిపించింది. అప్పుడు ఆమె అంది, చూడమ్మా, నేను కూడా నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. ఇప్పుడు నీకు రాత్రి ఇక్కడ ఉండటానికి ఆసరా కల్పిస్తే మా వారు నన్ను తిడతారు. భర్తని చంపిన అమ్మాయికి ఎలా ఆశ్రయం ఇస్తావు అని. నీకు నేనేమి సహాయం చెయ్యలేను అంటూ తను లోపలికి వెళ్ళిపోయింది. స్నేహకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు.
అలా నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే కూర్చుని పోరున విలిపించింది. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? ఇన్ని అవమానాలు ఉండడానికి నీడలేదు. చెయ్యని తప్పుకు ఇన్ని అవమానాలు, శిక్ష పడాల్సి వస్తుంది. అసలు ఇటువంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం నాకు ఇంకేముంది అనుకుంటూ ఉండగా పక్కన బిచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళని చూసిన నేహ అనుకుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను కూడా వీళ్ళలాగా అడుక్కోవాల్సిందేనా? నేను ఏదైనా ఇంట్లో పని చేస్తే డబ్బులు సంపాదించి నన్ను నేను పోషించుకోగలననుకున్నా కూడా నాకు ఎవరూ కూడా పని ఇచ్చేలా లేరు. నాకు కనీసం మంచినీళ్ళు ఇవ్వటానికే అందరూ చిరాకు పడుతున్నారు. అటువంటిది తమ ఇంట్లో పనికి నన్ను ఎవరు పెట్టుకుంటారు? ఇక నేను కూడా వీళ్ళలాగే అడుక్కోవాల్సిందేనా? ఇంత బ్రతుకు బ్రతికి వీధుల్లో బిచ్చగత్తెలా ఉండాలా? దానికంటే చావడం మేలు. అవును, నేను చనిపోతాను. అయినా నీ నిర్ణయం నేను ఇంత లేటుగా ఎందుకు తీసుకున్నాను ఈ నిర్ణయాన్ని? ఇదేదో ఇక్కడికి రావటానికి ముందే తీసుకుని ఉంటే బాగుండేది అని అనుకుని రోధించసాగింది. ఇంతలోనే ఓ బిచ్చగాడు నేహాను సమీపించాడు. అతడు నేహాన్ని గమనిస్తూ ఉన్నాడు. చింపిరి జుట్టు, మాసిపోయిన గడ్డం, మురికి బట్టలతో అతను ఉన్నాడు. ఎంతసేపటికి అక్కడి నుండి కదలకుండా నేహాన్నే గమనిస్తూ ఉండడంతో అసహనానికి గురైన నేహ అడిగింది, ఏంటి? ఏం కావాలి నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? అంటూ కోపంగా అడిగింది. అప్పుడు ఆ బిచ్చగాడు చెప్పాడు, నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు ఈరోజే జైలు నుండి విడుదలై వచ్చావని కూడా తెలుసు. ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరూ తోడులేరు అని కూడా తెలుసు. నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను నేను అని అన్నాడు. అప్పుడు నేహ అంది, నువ్వు నాకేం సహాయం చేస్తావని అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నువ్వు నా భార్యగా ఉండవచ్చు. నీకు ఎటువంటి కష్టం లేకుండా నేను బాగా చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలకు నేహ షాక్ అయ్యింది. ఏంటి? ఓ బిచ్చగాడివేనా నువ్వు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత బ్రతుకు బ్రతికి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చిచి, దీనికంటే చావటం మేలు అని అంది నేహ. నువ్వు చెయ్యని తప్పుకి జైలు పాలు అయ్యావు అని తెలుసు. నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు? బ్రతికి ఉండి అసలు నేరస్తులు ఎవ్వరూ పట్టుకుంటే నీపై పడిన ఈ కళంకం తప్పుతుంది కదా. కానీ అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉండాలి కదా. నీవు ఈ అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడను ఉంటావు? అసలు రోజులు బాగా లేవు. నీకంటూ ఆశ్రయం కావాల్సిందే కదా. మరి అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాను. నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాను అని అన్నాడు. నాకు సంపాదన బాగానే ఉంటుంది, మంచి ఇల్లు కూడా ఉంది అని అన్నాడు. అక్కడ నువ్వు ఉండు, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నేహాకు మొదట కోపం వచ్చినా తర్వాత ఆలోచన చేసింది. ఇప్పుడు ఈ రాత్రులు ఒంటరిగా ఎక్కడని తను ఉండాలి? తనకు రోడ్లపై ఉండటం తనకు సేఫ్ కాదు. ఇప్పుడు తన దగ్గర వేరే ఆప్షన్ ఇంకొకటి లేదు. అతడు చెప్పిన దానికి ఒప్పుకోవడం తప్ప అని అనుకుని అతడికి ఒక కండిషన్ పెట్టింది. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఇలా అస్సలు అడుక్కోవద్దు. నువ్వు నీకు నచ్చిన ఏదో ఒక పనిని కష్టపడి పనిచేయి. నేను నాకు నచ్చిన పనిని ఏదో ఒకటి చేస్తాను. ఇలా మనిద్దరం మంచి పనులు చేస్తూ బ్రతుకుదాం. అంతేకాని ఇలా అడుక్కోవద్దు. కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడు అడుక్కోవటం ఎందుకు? మనకు చేతనైనంత వరకు మన పనులు మనం చేసుకుని మనం మంచి పనులు చేస్తూ బ్రతుకుదాం. అలా నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని అంది. దాంతో ఆ బిచ్చగాడు కూడా సరే అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత అతడు నేహాను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు కూడా చాలా బాగుంది. ఆ ఇంటిని చూసి నేహ ఆశ్చర్యపోయింది. ఒక బిచ్చగాడికి ఇంత మంచి ఇల్లా, ఇన్ని సౌకర్యాలా అని ఆశ్చర్యపోయింది ఆమె. అలా ఇంట్లోకి అడుగు పెట్టాక సోఫాపై కూర్చోమన్నట్టుగా చెప్పాడు ఆ వ్యక్తి. నేహ అక్కడ సోఫాపై కూర్చుని ఉంది. అప్పుడు అతను అన్నాడు, నేహ, నేను ఫ్రెష్ అప్ అయ్యి వేరే బట్టలు మార్చుకుని వస్తాను. తర్వాత మనం భోజనం చేద్దాం. ఫ్రెష్ అప్ అయి వచ్చి హాల్లోకి నేహ అంటూ పిలిచాడు.
నేహ అతడి వైపు చూసింది. అంతే, ఒక్కసారిగా ఆమె కాలి కింద భూమి కంపించినట్టుగా అయ్యింది. ఆమె వణికిపోయింది. ఎదురుగున్న వ్యక్తిని చూసి అతను మరి ఎవరో కాదు, చనిపోయాడు అనుకున్న తన భర్త. ఇంతకుముందు అతను చూసిన గడ్డం, చింపిరి జుట్టు, చిరిగిన బట్టలతో ఉన్నప్పుడు అతన్ని ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు అతడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక అతన్ని చూసి ఆమెకి తన కళ్ళల్లో నీళ్లు కారాయి. ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? చనిపోలేదా? నన్ను జైల్లో పెట్టారు కదా అంటూ ఏడుస్తూ అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, అవును నేహ, నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. ఆ రోజు నాకు నా శత్రువులైన నా సవతి తల్లి మరియు ఆమె కొడుకులు నాకు విష ప్రయోగం చేశారు. ఆ నిందను నీపై మోపారు. నిన్ను జైలు పాలు చేశారు. నేను హాస్పిటల్ వెళ్ళాక అక్కడ డాక్టర్, నా ఫ్రెండ్, అతన్ని రిక్వెస్ట్ చేశాను. నేను చనిపోయినట్టుగా అందరినీ నమ్మించమని చెప్పాను. అతడు అలాగే చెప్పాడు. తర్వాత నా దహన సంస్కారాలు చేయకుండా నా బాడీని నేను ఇంతకు ముందే ఆర్గన్ డొనేషన్ వారికి ఇచ్చినట్టుగా చెప్పించాను. దాంతో నా శవాన్ని ఇంటికి పంపించలేదు కాబట్టి డాక్టర్స్ అక్కడే నన్ను ఉంచుకుని నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నేను ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను. కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. వాళ్ళెవరికీ నేను బ్రతికి ఉన్నానని తెలియకుండా ఇన్నాళ్ళు ఇలాగే ఉన్నాను. అలా అలా 2 సంవత్సరాల తర్వాత నేను కంప్లీట్గా కోలుకున్నాను. తర్వాత నీ గురించి ఆచూకీ కోసం వెతికాను. అప్పుడు తెలిసింది తప్పుడు ఆరోపణలు చేసి నిన్ను జైలు పాలు చేశారు అని. అలా జైలుకు పంపించాక నా సవతి తల్లి మరియు ఆమె కుమారులిద్దరూ నా పేరు పైన ఉన్న ఆస్తి అంతా వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని. వాళ్ళు చాలా దుర్మార్గులు. వాళ్ళకు నేను కంటపడితే మళ్ళీ నన్ను చంపేస్తారు అని వాళ్ళకు తెలియకుండా వాళ్లకు నేను చనిపోయినట్టుగానే నమ్మించి ఇలా దూరంగా ఉండి బ్రతుకుతున్నాను. నిన్ను జైలుకి పంపించారు అని తెలుసుకుని నిన్ను ఎలాగైనా విడిపించాలి అనుకున్నాను. అందుకే ఒక లాయర్ని ఏర్పాటు చేశాను. ఆ జైలర్ ద్వారా అలా ఆయన నీకు పరిచయం చేయించారు. ఇలా నిన్ను బయటికి తీసుకువచ్చాను. నువ్వు ఏమీ బాధపడకు. ఆ దుర్మార్గులు నా ఆస్తులు 50% మాత్రమే వాళ్ళ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగారు. కానీ వాళ్ళకి తెలియకుండా నాకు మరో 50% ఆస్తి ఉంది. అది ఇప్పుడు మన దగ్గరే ఉంది. దాంతో మన ఇద్దరం హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయవచ్చు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కుదుట పడింది. అందుకే నేను నిన్ను బయటికి తీసుకురాగలిగాను. కానీ మనం చెయ్యని తప్పుకి 3 సంవత్సరాలు శిక్ష అనుభవించాం. ఎంతో బాధని, నరకాన్ని చవిచూశాము. దీనికి కారణమైన దుర్మార్గులు మాత్రం ఎంతో సంతోషంగా మన ఆస్తిని అనుభవిస్తూ దర్జాగా ఉన్నారు. ఆ దుర్మార్గులకి శిక్ష పడేలా చెయ్యాలి అని వాళ్ళిద్దరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్పారు. ఆ రోజు తనకు తన సవతి తల్లి మరియు వారి కుటుంబ కుమారులు విషం కలిపిన స్వీట్ని తినిపించారు. అది తిని దానివల్లనే తనకు ఎలా జరిగింది అని పోలీసులకి తను చెప్పారు. ఆ నిందంతా తన భార్యపైనే వేశారు అని ఎలా జరిగింది మొత్తం చెప్పారు. అప్పుడు పోలీసులు ఆ కేసును ఓపెన్ చేశారు. నిందితులకు విచారణ చేశారు. విచారణలో వాళ్ళు తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు. దాంతో వారికి ఇప్పుడు శిక్ష పడింది. జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ తర్వాత నేహ భర్త తన మొత్తం ఆస్తిని తను స్వాధీనపరుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన నేహ అక్కలు, వారి కుటుంబాలు మరియు చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు. నేహ ఏ తప్పు చేయలేదని తెలుసుకుని వాళ్ళు ఆమెను ఎంతో సూటిపోటి మాటలు అన్నాము అని అనుకున్నారు. అంతే కదా, ఈ లోకంలో ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవటానికి సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక ఉంటుంది కాదంటారా? ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.